ఇప్పుడు మన దగ్గర లావా కంపెనీ మొబైల్ ఒకటి ఉన్నది. దీనికి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నది, నో సర్వీస్ అని వస్తూ ఉన్నది. చూడండి, దీన్ని మనం ఏ విధంగా బాగు చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ నో సర్వీస్ అనే ప్రాబ్లం అనేది మెయిన్గా మనకు క్రిస్టల్ ఫెయిల్డ్ అయినప్పుడు మనకు వస్తూ ఉంటుంది. మనకు నో సర్వీస్ అనే ప్రాబ్లం వచ్చినట్లయితే మెయిన్గా ఈ క్రిస్టల్ ప్రాబ్లం ఉంటుంది, అంతేలే కానీ నెట్వర్క్ ఐసీ అనేది ప్రాబ్లం ఉండదు. ఎందుకన్నట్లయితే నెట్వర్క్ ఐసీ ప్రాబ్లం ఉన్నట్లయితే అసలు నో సర్వీస్ అని కానీ ఎమర్జెన్సీ కాల్స్ అని కానీ పడదు. మినిమం సిగ్నల్ అప్ అండ్ డౌన్ వేరియేషన్ అవుతూ ఉంటుంది, అంటే ఒక పాయింట్ రావటం పోవడం జరుగుతూ ఉంటుంది, అంతేలే కానీ అసలు నో సర్వీస్ అని కానీ ఎమర్జెన్సీ కాల్స్ అని కానీ పడదు. అట్లాంటి పొజిషన్లో మనకు సిగ్నల్ అప్ అండ్ డౌన్ వేరియేషన్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే ఈ నెట్వర్క్ ఐసీ దగ్గర నుంచి యాంటెన్నా పాయింట్ దగ్గర దాకా ఉన్న ఈ కాంపోనెంట్స్, అంటే ఈ కెపాసిటర్స్ కానీ రెసిస్టర్స్ కానీ ఏమైనా ఫెయిల్డ్ అయినప్పుడు అట్లా సిగ్నల్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఈ బాగానే ఉన్నప్పుడు మనకు ఈ నెట్వర్క్ ఐసీ ఫెయిల్డ్ అయినా కూడా అదే విధంగా అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది, అంతేలే కానీ అసలు నో సర్వీస్ అని కానీ ఎమర్జెన్సీ కాల్స్ అని కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ నెట్వర్క్ ఐసీ బాగానే ఉందని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఫాల్ట్ ఏంది అన్నట్లయితే ఈ క్రిస్టల్ ఫెయిల్డ్ అవ్వటం వల్ల దీంట్లో ఉన్న లోకల్ ఆసిలేటర్ అనేది ఉత్పత్తి కాకపోవటం వల్ల మనకు సిగ్నల్ అనేది ఉత్పత్తి అవ్వదు. దానివల్ల మనకు నో సర్వీస్ అని కానీ ఎమర్జెన్సీ కాల్స్ అని కానీ వస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలన్నట్లయితే ఈ క్రిస్టల్ని చేంజ్ చేసుకున్నట్లయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది. చూడండి, నేను ఇంకో క్రిస్టల్ మారుస్తున్నాను దీనికి. ఓకే, చేంజ్ చేసాము క్రిస్టల్ అనేది. ఇప్పుడు మనకు నెట్వర్క్ అనేది వస్తుందా లేదా అనేది సిమ్ వేసి చెక్ చేసుకుందాము. చూడండి, ఓకే, మన ప్రాబ్లం సాల్వ్ అయినది. ఇక్కడ ఐడియా అని మనకు సింబల్ వచ్చేసినది. ఇక్కడ 2 పాయింట్లు సిగ్నల్ కూడా చూపిస్తూ ఉన్నది మనకు. చూడండి, సక్సెస్ఫుల్గా మనకు నెట్వర్క్ అనేది వచ్చేసినది. ఇట్లాంటి మంచి వీడియోలు నేను మీకు తెస్తూ ఉంటాను. కావున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.